నమస్కారం. ఇప్పుడు మనం రోజు పేపర్స్ లో తరచుగా వినేటటువంటి వార్త హైడ్రా పలానా చోట నిర్మాణాలను కూల్చివేసింది, పలానా చోట్ల జేబీఎస్లు తీసుకువెళ్లి టోటల్ గా కట్టడాలు ధ్వంసం చేసిందని చెప్పేసి మనం వింటూ ఉన్నాము డైలీ. అసలు ఈ హైడ్రా అంటే ఏంటో ఒకసారి మనం అందరం కూడా కొంత నాలెడ్జ్ ని మనము సంపాదించుకుందాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రిజల్యూషన్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని అర్థం అన్నమాట. కాబట్టి దీన్ని మనం షార్ట్ వర్డ్స్ లో హైడ్రా అంటాం. అంటే హైదరాబాద్ లో సంభవించేటటువంటి విపత్తుల నిర్వహణ మరియు ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ అని అర్థం అన్నమాట. సంరక్షణకు సంబంధించినటువంటి ఏజెన్సీ అని అర్థం. అంటే ఈ హైడ్రా యొక్క పని ఏంటంటే ఏదన్నా నేచురల్ కెలామిటీస్ లేక నేచురల్ డిజాస్టర్స్ ఏర్పడినప్పుడు తగినటువంటి చర్యలు తీసుకుని పరిరక్షణ చర్యలు చేపట్టడము. అంటే ఏదైనా కరువు కాటకాలు సంభవించినా, తర్వాత భూకంపాలు వచ్చినా, తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్ అయినా, లేకుంటే విపరీతమైన వర్షాలు వచ్చి చాలా చోట్ల నష్టం వాటిల్లినా, అలాంటి సమయంలో అలాంటి విపత్కర పరిస్థితులలో అందరినీ చక్కగా ఆ విపత్కర పరిస్థితులను చక్కగా నిర్వహించి ఆ ప్రజలకు తగినటువంటి సహాయం చేసి తగినటువంటి చర్యలు చేపట్టేటటువంటి అధికారము ఈ హైడ్రాకు ఉన్నది. హైడ్రా అనేది స్వయం ప్రతిపత్తి గల స్వతంత్ర సంస్థ అండి. అట్లాగే ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడము, ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. ఇక్కడ ప్రజల ఆస్తులు అంటే మన ఇండివిజువల్ ప్రాపర్టీస్ కాదండి, అందరికీ సంబంధించినటువంటి ప్రాపర్టీస్. అంటే రోడ్లు కానివ్వండి, తర్వాత బహిరంగ ప్రదేశాలు కానివ్వండి, అట్లాగే పార్కులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, గ్రంథాలయాలు కానివ్వండి, ఇలాంటి ప్రదేశాలు అన్నమాట. కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇలాంటివి అన్నమాట. వీటికి ఏదైనా ఆక్రమణ జరిగినప్పుడు హైడ్రా వాళ్ళు వెంటనే తగినటువంటి చర్యలు తీసుకోవచ్చు. అలా కాకుండా ల్యాండ్స్ మరియు చెరువులు, నాలాలు, కుంటలు, నీటి పారుదల ఉండేటటువంటి ప్లేస్లు, వీటన్నిటిలో కూడా ఎవరైనా సరే వాటిని ఆక్రమించుకొని అక్కడ ఏదైనా నిర్మాణాలు ఏర్పరిచినా, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టినా, తర్వాత అపార్ట్మెంట్స్ కట్టినా, లేకపోతే ఇంకా ఏదైనా గోడౌన్స్ కట్టినా అది అగెనెస్ట్ ది గవర్నమెంట్ అన్నమాట. కాబట్టి వీటన్నిటినీ పరిరక్షించి ప్రభుత్వం యొక్క ఆస్తి పాస్తులను సంరక్షించేటటువంటి బాధ్యత, ప్రొటెక్ట్ చేసేటటువంటి బాధ్యత హైడ్రాకు గవర్నమెంట్ వాళ్ళు అప్పగించడం జరిగింది.